Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇండియన్ రైల్వే రోజుకు కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే లైఫ్ లైన్. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ ప్రయాణించే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. కానీ ఎప్పుడైనా కదిలే రైలు ఒక లగ్జరీ హోటల్ రూమ్ లా, పెళ్లి రాత్రి శోభనం గదిలా మారిపోవడం చూసారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్రైన్ నెంబర్ 111002 నాందేడ్ గ్రామ్ ఎక్స్ప్రెస్ ఈ చర్చకు కారణమైంది. రైలు కదులుతోంది, కానీ లోపల సీన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఎర్రటి గులాబీ రేకులు, గాల్లో తేలుతున్న బెలూన్లు, రంగురంగుల డెకరేషన్, వీటన్నిటి మధ్యలో పెద్ద అక్షరాలతో ఐ లవ్ యూ అంటూ ఒక గ్రాండ్ వెల్కమ్ మెసేజ్ ఆ వీడియోలో ఉంది. ఇది ఏదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే. ఒక కొత్త జంట కోసం ప్రైవేట్ ఈవెంట్ మేనేజర్లు చేసిన రియల్ సర్ప్రైజ్ సెటప్. అయితే ఈ రొమాంటిక్ సర్ప్రైజ్ వెనక ఇప్పుడు ఊహించని క్రిమినల్ ట్విస్ట్ బయటపడింది. రైల్వే శాఖ యాక్షన్ మోడ్ లోకి వచ్చేస్తుంది. రైలులో డెకరేషన్ చేస్తే ఏమైంది? డబ్బులు పెట్టి టికెట్ కొన్నాం కదా, మా సీట్ మా కోచ్ మా ఇష్టం అంటే రైల్లో నడుస్తుందా? మహారాష్ట్రలో హైలైట్ గా మారిన ఈ ఘటన నాందేడ్ గ్రామ్ ఎక్స్ప్రెస్ లో వెలుగు చూసింది. జల్నాకు చెందిన ఒక కొత్త దంపతుల కోసం ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఔరంగాబాద్ నుంచి జల్నా రైల్వే స్టేషన్ కు ఆ కొత్త జంట చేరుకునే లోపే రైలు ఖాళీగా ఉన్న సమయంలో రాహత్ రూమ్ డెకరేషన్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన డెకరేటర్లు లోపలికొచ్చి తమ పని కానిచ్చేశారు. ఫస్ట్ ఏసీ కూపేని పెళ్లి రూమ్ లా మార్చేశారు. ఆ తర్వాత జల్నా స్టేషన్ లో ఆ దంపతులు రైలెక్కగానే ఈ విజువల్స్ చూసి షాక్ అయ్యారు. ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు దీనికి సుహాగరాత్ ఎక్స్ప్రెస్ అని, హనీమూన్ ఆన్ వీల్స్ అని మీమ్స్ తో ట్రోల్ చేయడం ప్రారంభించారు. నిజానికి చూడటానికి ఇది ఒక లవ్ స్టోరీలా, సర్ప్రైజ్ గిఫ్ట్ లా అనిపించిన భారతీయ రైల్వే భద్రతా నిబంధనల ప్రకారం ఇది తీవ్రమైన నేరం. ఈ వీడియో రైల్వే ఉన్నతాధికారుల వరకు చేరడంతో సీన్ కాస్త రివర్స్ అయింది. రైల్వే శాఖ అంతర్గత విచారణ జరిపింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, అసలు రైల్వే అధికారుల అనుమతి లేకుండా కదులుతున్న లేదా ప్లాట్ఫామ్ మీద ఉన్న రైల్లోకి ప్రైవేట్ వ్యక్తులు అంత సామాగ్రి తీసుకొని ఎలా వెళ్లారు? అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తోంది? రైల్వే రూల్స్ ప్రకారం ఇలాంటి ప్రైవేట్ డెకరేషన్లకు అసలు ఎలాంటి అనుమతులు ఉండవు. మరి ఈ తీవ్రమైన భద్రతా లోపానికి బాధ్యుడిగా చేస్తూ ఆ సమయంలో విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గిరీష్ కుమార్ ను రైల్వే శాఖ తక్షణమే సస్పెండ్ చేసింది. లంచం తీసుకొని అనుమతించారా లేక నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే కోణంలో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తోంది. అటు డెకరేషన్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీపై కూడా అనధికారిక ప్రవేశం కింద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు నమోదు చేసింది. ఈ డెకరేషన్ టీం ప్రయాణికుల్లాగే టికెట్ తీసుకొని లోపలికి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. పెద్ద ఎత్తున బెలూన్లు, ప్లాస్టిక్ పూలు, టేపులు లోపలికి తీసుకెళ్లారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 145, 147 కింద ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేయటం, అనుమతి లేకుండా ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహించడం నేరం. ముఖ్యంగా తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించేది ప్రశాంతత కోసం, కానీ అక్కడ ఇలాంటి పనులు జరగడం, పైగా బెలూన్లు, డెకరేషన్, కాగితాల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. రైల్వే భద్రతను గాలి కొదిలేశారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. దీంతో రైల్వే బోర్డు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని జోనల్ అధికారుల నుంచి నివేదిక కోరింది. ఒకవైపు కొందరు నెటిజన్లు భలే సర్ప్రైజ్ చేశారు, భలే ఐడియా అని మెచ్చుకుంటుంటే, మెజారిటీ జనం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపొద్దున బర్త్డేలని, శోభనాలని అందరూ రైల్వే బోగిలను ఇలా బుక్ చేసుకుంటే సామాన్య ప్రయాణికుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ట్రైన్ కంపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ అయితే ఈ ప్లాస్టిక్ బెలూన్లు, కాగితాలు ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తాయో ఊహించారా? ప్రభుత్వ ఆస్తులు మీ ప్రైవేట్ జల్సాల కోసం కాదు అని నెటిజన్లు క్లాస్ పెడుతున్నారు. అయితే హనీమూన్ సూట్ గా మారిన ట్రైన్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.